అధికారం పోయినా కూడా కల్వకుంట్ల కుటుంబానికి ప్రతిరోజు ఈ సమాజం గుర్తు చేసుకుంటుంది. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అవినీతి అరాచకాలతో ప్రతిరోజు వార్త అవుతుంది. అధికారంలో ఉన్నన్ని రోజులు విపరీతమైన పబ్లిసిటీలు, తెలంగాణ అంతటా ఫ్లెక్సీలతో ప్రచారాలు చేసుకున్నారు. కేవలం యాడ్స్ కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేసిరు. పావులా పనికిరాని భారాన ప్రచారానికే సరిపోయింది. కల్వకుంట్ల పనితీరు తెనాలి రామకృష్ణుని కథ లెక్క ఉంది. కృష్ణుడి ప్రతిరోజు ఒకరైనా గుర్తు చేసుకుంటారట. లేకుంటే తాను మళ్ళీ జన్మిస్తాడని నానుడి తెలంగాణలో ఉంది. తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కుటుంబం లెక్క కూడా ఇట్లనే ఉంది. మమ్మల్ని జనాలు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలని 10 ఏళ్లలో దొరలు లెక్క పరిపాలించారు. ఇప్పుడు దొంగల లెక్క తిరుగుతున్నారు. మంచోళ్ళను ఏమో కానీ చెడ్డోళ్ళని సమాజం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని పెద్దపల్లి రాజన్న. నిజంగా అసలు కేసీఆర్ ఇప్పుడు కూడా ఏదో ఒక వార్తగా ఇటు కల్వకుంట్ల కవిత, ఒకవేళ వార్త లేకపోతే కల్వకుంట్ల కవిత వార్త చేస్తూ ఉన్నది. మా డాడీని మర్చిపోతారా, మేము ఇంత అవినీతి చేసినాం, మమ్మల్ని గుర్తుపెట్టుకోరు అన్నట్టు అసలు ఈవెన్ చెప్తా ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టుతో అది చేయొచ్చు, ఇది చేయొచ్చు, ఇన్ని కట్టచ్చు, అని కట్టచ్చు అని. మరి ఇదేందో నాకు అర్థం కాదు. నిజమే, కల్వకుంట్ల కుటుంబం అధికారం కోల్పోయినా కానీ రోజు తలుచుకుంటా ఉన్నారు. ఇది వాస్తవమే, శ్రాంతి తినేటి మాట ఇది.